మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఈ జూలై 11న సోమాజిగూడలో ఘనంగా ప్రారంభం కాబోతోంది. కేపీహెచ్పీ కొత్తపేట్ ఖమ్మం మరియు ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ ఎదురుగా సోమాజిగూడ. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో భారీ విజయం సాధించి రాష్ట్ర పగ్గాలు చేతబట్టిన టీడీపీ కూటమి వరుసపెట్టి ప్రజలకు శుభవార్తలు చెబుతోంది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నారు సీఎం చంద్రబాబు. సామాన్యుడికి మేలు కలిగేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి పథకాన్ని అమలు చేసే యోజనలో ఏపీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ల పెంపుకు స్వీకారం చుట్టిన సీఎం చంద్రబాబు మరో పేదోడికి మేలు కలిగే మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అన్నా క్యాంటీన్లను ప్రారంభించడానికి కసరత్తులు షురూ చేసింది టీడీపీ ప్రభుత్వం. వచ్చే నెలలో క్యాంటీన్లను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు పనులను వేగవంతం చేశారు. ఆగస్టు 15 నుంచి ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. పాత అన్నా క్యాంటీన్ భవనాలకు మరమ్మతులు చేసి కొత్త భవనాలు అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు సీఎం చంద్రబాబు. అన్నా క్యాంటీన్లలో ఆహార సరఫరాకు సంబంధించి ప్రభుత్వం టెండర్లు పిలుస్తోంది. ఈ మేరకు గతంలో ప్రారంభించిన 183 క్యాంటీన్లకు 20 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేస్తున్నారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా క్యాంటీన్ల కోసం కొత్త భవనాల నిర్మాణం, పాత పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం ప్రభుత్వం నుంచి నిధుల విడుదల జరుగుతోంది. ప్రతిరోజు పేదోడి కడుపు నింపడమే లక్ష్యంగా ఈ అన్నా క్యాంటీన్స్ ప్రారంభించబోతున్నారు. ఇందులో తక్కువ ధరకే భోజనం అందుబాటులోకి తీసుకువస్తున్నారు. అన్నా క్యాంటీన్లలో 5 రూపాయలకే ఎంతో రుచికరమైన భోజనాన్ని పేద మధ్య తరగతి ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతోంది టీడీపీ సర్కార్. ఇదిలా ఉంటే మరికొన్ని పథకాల రూపకల్పన చేస్తోందట చంద్రబాబు ప్రభుత్వం. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళల ఖాతాలో ఉచితంగా నెలకు 1500 రూపాయల చొప్పున జమ చేసేలా ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రవేశపెట్టబోతోందట. అతి త్వరలో ఈ స్కీమ్ అందుబాటులోకి రానుందని సమాచారం.